అయ్యా నమస్కారం. సక్సెస్‌ఫుల్‌గా 2025లోని 6 నెలలు అయిపాయి. అంటే ఒక చిన్న క్వెషను, ఈ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకొని ఉంటారు కదా! ఒక్కటైనా స్టార్ట్ చేశారా? సరే మాకెందుకులెండి ఇవన్నీనా. ఇది పక్కన పెడితే ఫస్ట్ హాఫ్‌లోని ఎప్పుడూ వచ్చేంత ఎక్కువ మూవీస్ కాకపోయినా పర్లేదు. చాలానే మూవీస్ వచ్చాయి. ఇప్పుడు జాన్యువరి టు మార్చ్ వరకు లెక్కేసుకుంటే ఈ 3 మంత్స్‌లో వచ్చిన హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏంటో ఒక లుక్కేసేద్దాం. మీకు డౌట్ రావచ్చు, మరి నెక్స్ట్ 3 మంత్స్ సంగతి ఏంటి అని. యాక్చువల్లీ ఆ వీడియో కూడా అయిపోవచ్చింది. ఈలోపు ఏంటంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, పూర్తి చేసేయండి. అయితే ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వైసోలెట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మొదటిగా హిట్లని కవర్ చేసుకుంటూ పోదాం. నెంబర్ 1, డాకు మహారాజ్. నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకునేవాడిని, బాలయ్య బాబుని ఎప్పుడు లౌడ్గా కాకుండా సెటిల్డ్గా ఉండే మాస్ మూవీస్లోని పర్ఫెక్ట్గా చూపించలేమా అని. నాకున్న ఆ డౌట్ డాకు మహారాజ్ క్లియర్ చేసేసింది. ఆల్మోస్ట్ రెగ్యులర్ బాలయ్య బాబు మూవీలా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం కేర్ తీసుకొని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. బాలయ్య బాబుని కూడా ఒక సరికొత్త యాంగిల్లో చూసాము. పైగా యాక్షన్ సీన్స్ కూడా ఓవర్ ద టాప్ కాకుండా చాలా సెటిల్డ్గా ఉంటాయి. అంతేకాకుండా ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి అందరికీ తెలిసిందే, నందమూరి తమన్ మాస్ డ్యూటీ. బీజిఎం ఉంటుంది మామా. రజనీకాంత్ గారికి బక్కోడు ఉంటే బాలయ్య బాబుకి బండోడు ఉన్నాడని చెప్పి తెలుగు యువత ఫిక్స్ అయిపోయింది. అంతేకాకుండా హుకుం తర్వాత దాన్ని కొట్టే రేంజ్ పాట మళ్ళీ రాదు అని అనుకునే లోపు సర్కారు రా అంటూ ఒక సాంగ్ దించాడు తమనన్న, విజృంభించేశాడు అంతే. మరొకటి విజయ్ కార్తిక్ కన్నన్ గారి సినిమాటోగ్రఫీ. రీసెంట్ టైమ్స్లో బాలయ్య బాబుకి ఈ రేంజ్ సాలిడ్ ఫ్రేమ్లు పడలేదు అనుకోండి. మళ్ళీ ఎలాంటివి పడతాయో లేవో కూడా తెలీదు. డిఓపి విజయ్ కార్తిక్ కన్నన్ గారు నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేనన్ని గ్రాండ్ విజువల్స్ అయితే ప్రజెంట్ చేశారు. ఫైనల్లీ క్లైమాక్స్ కాస్త వీక్గా ఉన్నా ఓవరాల్గా సాలిడ్ బొమ్మనే చూపించారు. 150 crores వరకు ఈ మూవీ కలెక్ట్ చేసి మంచి హిట్ అయ్యింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత హిందీ అండ్ మలయాళంలో కూడా మంచి పేరు సంపాదించుకుంది సినిమా. నెంబర్ 2, సంక్రాంతికి వస్తున్నాం. మేబీ ఈ మూవీకి ఆన్లైన్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండకపోయినా ఆఫ్లైన్లో ఫ్యాన్స్ ఉంటారుండోయ్. అదంతా కాదు, కానీ నేను కూడా మ్యాక్సిమం ఈ మూవీని ఎంజాయ్ చేశానని చెప్పాలి. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఆయన సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చేలాగా మరీ ఓవర్ ద టాప్ వెళ్లకుండా ప్రాపర్గా ఈ మూవీని ప్రజెంట్ చేశారు. ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే భీమ్స్ గారి మ్యూజిక్. గోదారి గట్టు మీద రామసలకావే సాంగ్ ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో మీ అందరికీ తెలిసిందే కదా. ఎప్పటికే వైబోతున్నారుండో ఆ పాటకి. ఇలా సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మరీ వచ్చి 300 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సాధించి దిల్ రాజు గారిని ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఎందుకు ఈ మాట అన్నానో తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి. నెంబర్ 3, తండేల్. నాగ చైతన్య గారికి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది. ఈ మూవీ స్టోరీ పరంగా స్ట్రాంగ్గా ఉన్నా టేకింగ్ పరంగా మాత్రం కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అయినా సరే మూవీకి డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. అవే డీసెంట్ రిపోర్ట్స్తోని ఈ మూవీ 90 నుంచి 100 కోట్ల వరకు కలెక్షన్స్ని సాధించింది. మూవీలో మేజర్ హైలైట్ నాగ చైతన్య గారు అలాగే సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ అయితే మరొక మేజర్ హైలైట్ డిఎస్పి గారి మ్యూజిక్. ఈ మూవీ యొక్క సాంగ్స్ మూవీ ప్రమోషన్స్కి అలాగే మూవీ మీద బజ్ పెరగడం విషయంలోని చాలా కీ రోల్ ప్లే చేశాయి. ఫైనల్ అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న కంబ్యాక్ ఈ మూవీతో నాగ చైతన్య గారు అయితే అందించేశారు. నెంబర్ 4, మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీకి పార్ట్ 1 వల్ల మంచి హైపే ఉంది. టీజర్ అండ్ ట్రైలర్కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. మరి పార్ట్ 1 అంత గొప్పగా కాకపోయినా ఏదో పర్లేదు అన్నట్టు ఉంది అని అయితే రిపోర్ట్స్ వచ్చాయి అన్నమాట. కాకపోతే పార్ట్ 1కున్న హైప్ వల్ల సాలిడ్ ఓపెనింగ్స్తో పాటు లాంగ్ రన్ కూడా గట్టిగానే వచ్చింది. అలా సైలెంట్గా 70 కోట్ల వరకు కలెక్ట్ చేసి మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు మ్యాడ్ క్యూబ్ కూడా ప్లాన్ చేస్తున్నారని ఒఫీషియల్గా చెప్పేశారు నాగవంశీ గారు. మరి పార్ట్ 3 ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. నెంబర్ 5, కోర్ట్. ఈ ఇయర్ తెలుగులోని వచ్చిన మూవీస్లోని లెక్కేసుకుంటే ఈజీగా చెప్పేయచ్చు ఇదే బెస్ట్ మూవీ అని. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన కోర్టు డ్రామాస్లోని ఈ మూవీ టాప్ నాచ్ ఉంటుంది. లిటరల్లీ దీన్ని మించిన కోర్ట్ డ్రామా మళ్ళీ రాదేమో అనేలా ఉంటుంది. అయినా నాని అన్న ఎలా పడతాడో అర్థం కాదయ్యా ఇలాంటి స్క్రిప్ట్లు. అయితే నాని అన్నైనా యాక్ట్ చేసి ఆ సినిమాల్ని మన ముందుకు తీసుకొచ్చేస్తారు, లేదంటే ప్రొడ్యూస్ చేసైనా ఆ సినిమాల్ని మన ముందుకు తీసుకొచ్చేస్తారు. ఒక రకంగా ఈ మూవీకి నాని అన్న వల్లే అంతటి క్రేజ్ వచ్చింది. మరి ఆయన కాంపౌండ్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఆల్సో ఈ మూవీకి హైప్ రావడానికి మరొక రీజన్ అవ్వాలి అని ఉందా
నాతో రా చూపిస్తా సరదా. ఆ సాంగ్ కూడా జనాలు గట్టిగా వైబ్ అయ్యారు అండ్ ప్రమోషన్స్కి కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక మంచి సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ అయ్యింది. ముఖ్యంగా శివాజీ గారు చేసిన మంగపతి రోల్కి వచ్చిన ఎప్రిషియేషన్ ఉంది చూడండి. ఆయన ఒక యాక్టర్గా ఎప్పటికీ అంతరించిపోరు అని చెప్పడానికి ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన క్యారెక్టర్లా ఉంది. తెలుగు మూవీస్లో ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు అంటే తప్పకుండా అందులో మంగపతి రోల్ ఖచ్చితంగా ఉంటుందనేలా పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా ఈ మూవీ 50 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మనం ఫ్లాప్ మూవీస్ చిట్టా దగ్గరికి వచ్చేద్దాం. నెంబర్ 1 గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్న మూవీ దగ్గర ఒక మాట అన్నాను, దిల్ రాజు గారిని ఊపిరి పీల్చుకునేలా చేసింది ఆ సినిమా అని. ఎందుకంటే 3 days ముందు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి గుణపొందించింది కాబట్టి. ఓపెన్గా ఆయన చెప్పేశారు, ఆయన తప్పు ఒప్పేసుకున్నారు. దిల్ రాజు గారు చేసిన ముఖ్యమైన తప్పు ఏంటంటే కాంబినేషన్ని నమ్ముకొని శంకర్ గారికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేయడం. అక్కడే ఆయన చేసిన తప్పు. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేక ఈ మూవీ షెడ్కి ఎక్కేసింది. రామ్ చరణ్ గారు RRR తర్వాత ఆయన ప్రైమ్ టైంని ఈ మూవీ మీద పెట్టి వేస్ట్ చేసుకున్నారని ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారు. శంకర్ గారు కంబ్యాక్ ఇస్తారనుకున్న ప్రతిసారి గో బ్యాక్ అనిపించుకునేలా చేసుకుంటున్నారు. అనకూడదు కానీ చెప్పక తప్పట్లేదు, ఆయన మూవీస్కి దూరంగా ఉండడమే బెటర్. ఆయన ప్రీవియస్ మూవీస్ వల్ల ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అలానే ఉంటుంది. లేదంటే ఇలానే రాడ్లు పడుతూ ఉన్నాయి అనుకోండి, ఆయనని అభిమానించే వాళ్ళు కూడా శంకర్ గారి సినిమా అంటే ఏముంటుంది లేరా అని చెప్పి లైట్ తీసుకునే స్టేజ్కి వచ్చేస్తారు. నెంబర్ 2 లైలా. అప్పటి వరకు విశ్వక్సేన్ గారు డిసప్పాయింటింగ్ మూవీస్ తీశారు కానీ అవుట్ రైట్ బ్యాడ్ మూవీ తీయలేదు అని అనుకున్నాం. ఈలోపు ఈ సినిమాని తీసుకొచ్చి మన మొహాన్ని కొట్టారు. ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకైతే అసలు ఈ సినిమా గురించి మాట్లాడే ఉద్దేశం కూడా లేదు. కానీ ఈ మూవీ కూడా అవుట్ రైట్ డిజాస్టర్ అని చెప్పడం కోసం, మెన్షన్ చేయడం కోసం ఈ వీడియోలోని ఈ మూవీ ప్రస్తావన ఎత్తాను అంతే. బట్ గుడ్ థింగ్ ఏంటంటే విశ్వక్సేన్ గారు ఆయన మిస్టేక్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడి నుంచి ప్రాపర్గా మూవీస్ చేస్తానని ఓపెన్గా నోట్ని రిలీజ్ చేశారు. సో ఇక్కడి నుంచైనా మేము ఆశించే ఆ విశ్వక్సేన్ని మళ్ళీ తీసుకొస్తే చాలు, అంతే, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. నెంబర్ 3 రాబిన్ హుడ్. నితిన్ గారి ఫ్లాప్ స్ట్రీక్ని కంటిన్యూ చేయడానికి వచ్చిన మూవీనే ఈ సినిమా. భీష్మ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఇంకేముంది బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆడియన్స్ని అయితే ఈ మూవీ మెప్పించలేకపోయింది. ఈ మూవీ కోసం అని చెప్పి వార్నర్ మామని క్యామియో కింద తీసుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ లాస్ట్కి నితిన్ గారు హిట్ కోసం మళ్ళీ వెయిట్ చేయక తప్పటం లేదు. మరి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారో వెయిట్ చేసి చూడాలి. ఇది ఈ పార్ట్కి లిస్టు. ఇందులో మిమ్మల్ని మెప్పించిన మూవీ ఏంటి, మెప్పించలేని మూవీ ఏంటో అన్న విషయం గురించి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. ఈలోపు చెప్పాను కదా 2K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. అంతేకాకుండా కొంచెం లైక్ మాత్రమే కాకుండా షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.